వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడైనటువంటి దస్తగిరి వివేకానందరెడ్డి హత్య కేసులో సరైన ఆధారాలు ఇవే అంటూ సిజేఐకి అలాగే ఏపీ తెలంగాణ హైకోర్టుకి లేఖ రాసిన నేపథ్యంలో ఎన్నికల కంటే ముందే అవినాష్ రెడ్డి అరెస్ట్ ఉండబోతుంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు అవినాష్ రెడ్డి అరెస్ట్ ఉండే అవకాశం ఉందా లేదా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టీడీపీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. లత గారు, వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడైనటువంటి దస్తగిరి సిజేఐకి అలాగే ఏపీ తెలంగాణ హైకోర్టుకి ఆయన లేఖ రాయడం జరిగింది. వివేకానందరెడ్డి హత్య కేసులో సరైన ఆధారాలు ఇవే అంటూ కూడా ఆధారాలను కూడా ఆ లేఖలో పొందుపరచడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక వార్త ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల కంటే ముందే అవినాష్ రెడ్డి అరెస్ట్ ఉండే అవకాశం ఉంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఏంటి అసలు ఎన్నికల కంటే ముందే అవినాష్ రెడ్డి అరెస్ట్ ఉండబోతోందా? ఈరోజు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళిన నేపథ్యంలో ఆయన కూడా ఈ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డికి ఉన్న సంబంధం గురించి కమల్నాథులకి చెప్పబోతున్నారని, అది గ్రహించినటువంటి జగన్మోహన్ రెడ్డి దానికి భయపడి అత్యవసరంగా మోదీ గారితో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్నారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు మనం? ఒక్కసారి అండి మనం ఒక ఆలోచిస్తే ఒక్కసారి మనం కర్నూలులో ఒకసారి అరెస్ట్ చేయాల్సినది ఉండే. ఎవరిని? అవినాష్ రెడ్డి గారిని. అవును, అవినాష్ రెడ్డి సిబిఐ వాళ్ళు ఆ రోజు అరెస్ట్ చేయలేకపోయారు. దానికి సపోర్ట్ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఆ మదర్ని సెంటిమెంట్ పెట్టి అక్కడ హాస్పిటల్లో ఉందని అది ఎలా వదిలేళ్ళారు అనేది కూడా మనకి ఇప్పటికీ ఆశ్చర్యకరమైన విషయం. అదే ఒక సామాన్యుడికి అలా జరుగుతుందా? జరగదు. కానీ ఎందుకు అలా జరిగింది? సో గవర్నమెంట్ సపోర్ట్ ఉంది. పబ్లిక్గా సునీత గారే చెప్తున్నారు అవినాష్ రెడ్డి గారిని తప్పిస్తుంది జగన్మోహన్ రెడ్డి. సో ఆయన జోలి అతను కానీ మనం అరెస్ట్ చేయాలని చేపిస్తే అతను పార్టీ మారుతాడు. సో అతను నేను దూరం చేసుకోలేను అనేది ఓపెన్ స్టేట్మెంట్ వాళ్ళ సిస్టరే చెప్పేసింది మనకు. సునీత గారే క్లారిఫై ఇచ్చేసారు అక్కడ. ఈయన అరెస్ట్ చేస్తారా చేయరా అనేదానికి ఇప్పటికి ఆయన సీజే గారికి ఇచ్చారు, తెలంగాణ హైకోర్టు వాళ్ళకి జడ్జికి పంపారు, సెంట్రల్ హోమ్ మినిస్టర్కి పంపారు. ఇంతమందికి పంపినా కూడా ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది ఆలోచించాలి. కానీ ఎలక్షన్ కోడ్ వస్తుంది. సో కానీ ప్రజల్లో కూడా వ్యతిరేకత అనేది మటుకు వైసీపీ వాళ్ళే చంపుకున్నారు అనేది మటుకు ఉంది. ఎవరైతే చంపారు వివేకానందరెడ్డి గారిని, ఎవరు చంపారు అనే దానిలో కరెక్ట్గా జగన్ గారి భాగస్వామ్యం కూడా ఉందనేది ఇట్లాంటివి మనం చూస్తున్న కొద్దికి ఎందుకు డిలే అవుతుంది? అవినాష్ రెడ్డి జైలుకి వెళ్తే వీళ్ళ పేర్లు ఏమైనా బయట చెప్తాడా? వీళ్ళు చేయించారా? రేపొద్దున ఇవన్నీ బయట వస్తాయి. అలా ఉండబట్టే ఆయన్ని నేను అనుకుంటాను నిజం అనిపిస్తుంది. ఎవరికైనా కూడా ఒకటే అనిపిస్తుంది, అవినాష్ రెడ్డి ఒక ఎంపీ అంతే. సో ఆయన జైలుకి వెళ్తే ఒక పార్లమెంట్లో ఏమైనా ఇంకొకళ్ళని పెట్టుకొని గెలిపించుకోవచ్చు. అంతకు మించి ఏముంటుందండి? ఇతను ఎందుకు భయపడుతున్నాడు అవినాష్ రెడ్డికి? అంటే వీళ్ళ హస్తం ఏమైనా ఉందా? వీళ్ళ హస్తం ఉంటేనేగా భయపడతారు, లేదంటే ఎందుకు భయపడతారు? ఓకే, దాని మూలనే డిలే చేయిస్తున్నారు, దాని మూలనే జరుగుతుంది. వీటికన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్స్ బిఫోర్ దీని లోపల ఇతను కానీ అవినాష్ రెడ్డి కానీ జైలుకి వెళ్ళకపోతే ఈయనే చేయించాడు అనేది ప్రజల్లో కూడా ఒక డౌట్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. సో నువ్వు ఓపెన్గా రేపొద్దున ఇప్పటికే మీ సిస్టర్ చెప్పింది, రేపొద్దున నువ్వే ప్రజలకు ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చిన వాడి లాగానే అవుతావు అవినాష్ రెడ్డి జైలుకి వెళ్ళకపోతే. సో ఆయన వెళ్తే ఏం బయట పెడతాడని నీకు భయం. ఏం జరుగుతుందో మనం చూడాల్సిందే. కానీ ఒక విషయం అయితే మనకు అర్థమవుతుంది, జగన్మోహన్ రెడ్డి దేనికోసం అయితే ఎలక్షన్ బిఫోర్ కూడా ఆయన ఎందుకు అరెస్ట్ చేయించలేకపోతున్నారు? సో ఆయన ఉంటే గింటే ఎలక్షన్ కోడ్ వచ్చేసిన తర్వాత ఆయనకి ఉండదు. సో ఈ 10 రోజుల్లో కూడా చేయలేకపోతే సెంట్రల్ ఫోర్స్తో చేసినట్టు, అది జరగకపోతే ఆఫ్టర్ ఎలక్షనే అవుతుంది. అంటే అసలు వివేకానందరెడ్డి హత్య కేసులో సరైన ఆధారాలు ఇవే అంటూ కూడా ఆ హత్య కేసులో ప్రధాన నిందితుడైనటువంటి దస్తగిరి ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి అలాగే ఏపీ తెలంగాణ హైకోర్టుకి లేఖ రాసిన నేపథ్యంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కానీ లేకపోతే 2 రాష్ట్రాల హైకోర్టులు కానీ ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? మరోవైపు అసలు అంటే
బీజేపీ అలాగే టీడీపీ జనసేన పొత్తుపై కూడా క్లారిటీ రాబోతోంది. ఒకవేళ గనక పొత్తు గనక పెట్టుకుంటే ఇక కేంద్ర పెద్దలు కూడా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే రకంగానే పావులు కదుపుతారు అంటూ కూడా మరో వార్త వస్తుంది. సో పొత్తులు పెట్టుకున్నంత మాత్రాన అరెస్ట్ చేస్తారు, పొత్తులు లేకపోతే అరెస్ట్ చేయరు అనేది ఏమి ఉండదండి. సెంట్రల్ గవర్నమెంట్ ఇది యాక్చువల్లీ వాళ్ళు ఈ పాటికి చేసి ఉండాలి. పొత్తులు అనేది యాక్చువల్లీ ఆంధ్రాలో పొత్తులు అనేది మనం అందరం ఎక్స్పెక్ట్ చేసిందే ఉంటుంది అనేది నేను ఇదివరకు కూడా చెప్పాను. పొత్తులు అనేది ఉంటుంది, బీజేపీతో కలిసి ఉంటుంది అనేది కూడా అనుకున్నదే. జగన్ ఇప్పుడు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారని అంటే పొత్తుల విషయం డిస్కషన్లో ఉంటుంది. సీట్లు ఇది కేంద్ర ఎన్నికల కమిటీ ఈరోజు సమావేశం కాబోతోంది. కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం తర్వాత అసలు పొత్తు గురించే మాట్లాడేందుకు జనసేనని ఢిల్లీ పిలిపించుకున్నారని. సో సమావేశం తర్వాత పవన్ కళ్యాణ్తో కూడా వాళ్ళు భేటీ అయ్యే అవకాశం ఉంది. సో పొత్తుపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటూ కూడా ఒక వార్త వస్తున్న నేపథ్యంలో ఒకవేళ కనుక పొత్తు ఉంటే అవినాష్ రెడ్డి అరెస్టు తప్పదా అంటే ఏం చెప్తారు? పొత్తుకిను అవినాష్ రెడ్డికి సంబంధం లేదండి. ఇక్కడ పొత్తుకి పెట్టుకుంటే తెలుగుదేశం పార్టీ అరెస్ట్ చేయమంటే చేస్తారా, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేయమని చెప్తే చేస్తారా? కేసు ప్రొసీజర్ పట్టే నడుస్తుంది. సో ఒకసారి ఫెయిల్ అయ్యారు అరెస్ట్ చేయటంలో, సో ఇంకొకసారి ట్రై చేస్తారు అంతే ఉంటది. కానీ మా టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి బీజేపీ ఇప్పుడు యాక్షన్ తీసుకుంటదేమో అలాంటిది ఉండదు. టీడీపీకి ఇంకా వేరే పనేం లేదండి. అదే కాదు కదా, ఇప్పుడు అసలు ఆ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న దస్తగిరి కూడా అసలు సరైన సాక్ష్యాలు ఇవే అంటూ కూడా ఆయన లేఖ రాయడం జరిగింది. ఆ లేఖను అడ్డం పెట్టుకొని అయినా సరే యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందా అంటే ఏం చెప్తారు? న్యాయపరంగా ఇది వరకే అరెస్ట్ అయి ఉండాలి అవినాష్ రెడ్డి. సో ఒకసారి ఫెయిల్ అయ్యింది, సో నెక్స్ట్ టైం అయినా ప్రొసీజర్ స్టార్ట్ చేస్తారు. అంతేగాని టీడీపీ చెప్తే చేస్తారు, వాళ్ళు చెప్తే చేస్తారు అనేది లేదండి. అక్కడ ప్రొసీజర్ అనేది ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. సో అరెస్ట్ చేసేది ఏ టైం అయినా చేయొచ్చు అది. సో ఆల్రెడీ ఆయన మీద కేసు ఉంది, అది సాక్ష్యాలు కూడా ఉన్నాయి అని అంటున్నారు. అందరూ ఇచ్చిన స్టేట్మెంట్ల ప్రకారం కూడా రికార్డ్ చేసుకున్నటివి కూడా ఆయనకి అవినాష్ రెడ్డి గారికి అగైనిస్ట్గానే ఉన్నాయి. సో ఆయన మీద ప్రూవ్ అవుతుంది కూడా కదా. సో విచారించాల్సింది కూడా ఉంది. సో ఆయన వెళ్తే ఎంతమంది పేర్లు బయట వస్తాయి అనే దానికి కూడా ఇంకా కొంతమంది వైసీపీ పెద్దలు కూడా భయపడుతున్నారు కూడా కదా. సో ఇది ప్రొసీజర్ కాబట్టి ఆ ప్రొసీజర్లో ఏ రోజైనా ఆయన్ని కస్టడీలోకి తీసుకోవచ్చు. సో ఉంటుందంటారా అరెస్ట్ అంటే ఎన్నికలకు ముందే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఉంది అని అనుకుంటే సెంట్రల్ గవర్నమెంటే చేయాలండి. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఏ రోజు ముందుకు రాడు. అసలు సొంత బాబాయిని చంపిన వాళ్ళనే నువ్వు ఈ రకంగా ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా న్యాయం జరిపించలేకపోయినప్పుడు ఇంకా వేరే ప్రజలకు ఏం జరుగుతుందని. అంటే మరి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ని రోజులు ఏం చేసింది ఈ కేసులో అరెస్ట్ చేయకుండా? ఈ రోజు ఇప్పుడు అంటే ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు అరెస్ట్ చేయడం అంటే ఒకవేళ చేస్తే ఇప్పుడు చేస్తుందా, లేకుంటే ఎలక్షన్ కోడ్ వచ్చినాక చేయకూడదని అవుతారా చూడాలి. నేను అదే అంటుంది, ప్రొసీజర్లో ఉంది, ఆ ప్రొసీజర్ అంటూ జరుగుతుంది. సో దానికి ఎప్పుడు అవసరం, ఎప్పుడు ప్రొసీజర్ స్టార్ట్ అయ్యి మళ్ళీ అరెస్ట్ చేస్తారో మనం చూడాల్సిందే. కానీ మనం పార్టీ వీళ్ళు వెళ్ళి కలిశారు కాబట్టి అరెస్ట్ చేస్తారనేది అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు అందరు స్టేట్మెంట్లు తీసుకున్నారు, రికార్డెడ్గా ఉన్నాయి. సో వన్స్ స్టార్ట్ చేశారు, అరెస్ట్ చేయడానికి వస్తే అప్పుడు కర్నూలులో వాళ్ళ మదర్ అడ్డం పెట్టి తప్పించుకున్నాడు. సో నెక్స్ట్ కూడా మళ్ళీ ప్రొసీజర్ స్టార్ట్ అవ్వచ్చు. దానిలో తెలుగుదేశంకే కానివ్వండి, జనసేనకే కానివ్వండి, కాకపోతే న్యాయం జరిగింది అనుకుంటాం. సో ప్రొసీజర్ స్టార్ట్ అయింది అనుకుంటాం. అంతేగాని మాకొచ్చిన ఇదేముంటుందండి, న్యాయం జరిగింది అనుకుంటాం, అంతే కదా.